నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. శారీ ఎలా ఉందండి? బాగుందా? ఫుల్ శారీ అయితే చూపిస్తున్నాను. ఇది ఎప్పటిదో అండి, ఓల్డ్ శారీ. నా చిన్నప్పటిది. చిన్నప్పుడు అంటే ఫస్ట్ శారీ అండి. ఇక మీరు అర్థం చేసుకోండి. ఇంతకు మించి అయితే నేను క్లారిటీగా చెప్పలేను. ఫస్ట్ శారీ. సో అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే చెప్పాను కదండి, మా బంధువుల అమ్మాయిది మ్యారేజ్ ఫిక్స్ అయిందని. అయితే ఆల్రెడీ ఒక వీడియో కూడా మీకు షేర్ చేశాను. పెళ్లి కూతుర్ని చేయడం, పక్కన మా అమ్మాయి తోడు పెళ్లి కూతురుగా కూర్చుంది అని చెప్పేసి. ఆ రోజు ఏంటంటే సింపుల్గా ఒక 5 ముత్తైదులను పిలుచుకొని చేసుకున్నారు. ఎందుకంటే అయ్యగారు మంచి రోజు అన్నారని ఇంకా ఆ రోజు స్టార్ట్ చేశారనమాట. అయితే ఈ రోజు ఏంటంటే ఇంకా నెక్స్ట్ డే మ్యారేజ్ కాబట్టి ముందు రోజు గ్రాండ్గా అయితే ఫోటోషూట్ ఉంటుంది. అలాగే డెకరేషన్ బాగా అరేంజ్ చేస్తారు కదా అని చెప్పేసి ఇంకా బంధువులందరూ వస్తారు. నలుగు పెట్టించుకోవడం, వాళ్ళతో ఆశీర్వాదం తీసుకోవటం, ఇంకా పసుపు దంచడం, మంగళ స్నానాలు, సంగీత్, ఇంకా మెహందీ ఫంక్షన్, ఇంకా అన్నీ ఇందులోనే అండి. 1 by 1 స్టెప్ బై స్టెప్ అన్నీ మీకు ఈ వీడియోలోనే షేర్ చేస్తాను. ఎక్కడైతే మీకు బోర్ కొట్టదు అనమాట. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడటానికి ట్రై చేయండి. ఇక్కడ చూసారు కదా పెళ్ళికూతురు బంధువులు అండి వీళ్ళందరూ. పక్కన పెళ్ళికూతురు వెనక మార్లు నిలబడ్డారు కదా, వైలెట్ కలర్ బోర్డర్ ఉన్న శారీ కట్టుకున్నారు. సో ఇంకా ఆమె పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ, పక్కన కూర్చున్న అమ్మాయి మా పాప అండి, తోడు పెళ్ళికూతురు. సో ఇంకా ఫోటోషూట్ అయితే చేస్తున్నారనమాట. దీని తర్వాత వెంటనే ఇంకా మంగళస్థానాలు అయితే అరేంజ్ చేస్తారు. అయితే వచ్చిన బంధువులందరూ కూడా ఎక్కడ మిస్ అవ్వకూడదు కదా అని చెప్పేసి అందరితో కూడా ఫొటోస్ అయితే ఇలా అరేంజ్ చేశారండి. ఇక్కడైతే చూశారు కదండి, మంగళస్థానాలకైతే ముందుగానే డెకరేషన్ వాళ్ళు ఏర్పాటు చేసేసి ఉంచేశారనమాట. ఏదైనా టైం టేకింగ్ని యూజ్ చేసినట్లయితే అనుకున్నది అనుకున్నట్టుగా టైం టు టైం జరుగుతాయండి. ఎలాంటి టెన్షన్ హడావుడి కూడా పడాల్సిన అవసరం లేదు. సో ఇంకా ఉదయం 9:30కి అలా స్టార్ట్ చేశారు. నలుగు పెట్టించడం, వచ్చిన వాళ్ళతో ఫొటోస్ తీయించడం, ఆశీర్వదించడం అన్నీ కూడా చూశారు కదండి మీరు ముందు వీడియోలో. కొన్ని మాత్రమే నేను వీడియో క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ మాత్రం చాలా ఎంత ఎంజాయ్ చేశారనేది కూడా మొత్తం కూడా పెడతానండి. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే ఉంటాయి కదండి, ముందుగానే ఆ ఫొటోస్ అన్నీ తీస్తున్నారు. బ్యాక్ సైడ్ బంధువులను అయితే చూశారు కదా, అందరూ కూడా ఎల్లో కలర్ శారీస్, డ్రెస్సెస్తో ఉన్నారు. మంగళస్థానాలు అంటేనే ఒక కోడ్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నారు. అది ఎల్లో కలర్ అయితే బాగుంటుందని చెప్పేసి అందరూ ఎల్లో కలరే వేసేసుకుంటున్నారు. ఇక్కడైతే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న అండి నలుగు పెట్టారు కదా, సో మళ్ళీ కొన్ని ఫొటోస్ అయితే ఉంటాయి, అవి అయితే తీస్తున్నారనమాట. ముందుగా అయితే మీరు చూశారు కదా, ఇప్పుడైతే తను ఇంకా స్నానం చేయిస్తారు కదండి మంగళస్నానాలు. అక్కడైతే ఒక తొట్టిలాగే అరేంజ్ చేశారనమాట. అందులో ఇలా కూర్చోబెట్టేసి ఇంకా కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీస్తున్నారు. స్టిల్స్ ఉంటాయండి. ముఖ్యంగా ఆల్బమ్ చూసుకున్నప్పుడు ఇలాంటి చిన్న మెమరబుల్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి అనమాట. అంటే చిన్నవే అనుకుంటాము, కానీ ఇవి చాలా వాల్యుబుల్ అండి. ఎందుకంటే ఒక్క సెకండ్ మనం ముందుకు వెళితే అది మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు, కానీ ఇలాంటివి ఫొటోస్ రూపంలో ఎప్పటికీ మన కళ్ళ ముందైతే ఉంటాయి. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే, మా మ్యారేజ్ ఫొటోస్ అస్సలు ఒక్కడు కూడా లేదు. తీయటానికైతే తీశారు, కానీ దేనికి తీశారో కూడా వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే తీయించాము అని చెప్పుకోవడానికి తీయించారేమో అనిపిస్తుంది నాకైతే. అలా చెప్పుంటే మేమన్నా తీయించుకునే వాళ్ళమేమో అనిపించింది నాకైతే చాలా బాధేసింది. చాలాసార్లు అనిపించింది కూడా. ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి. నార్మల్గా కీప్యాడ్ ఫోన్ అయినా సరే ఒక్క ఫోటో అయినా ఎవరు తీయలేదే అని అనిపించింది. అంటే అందరూ కూడా అనుకుంటారు కదా, పెళ్ళి అంటేనే ఫొటోస్ తీస్తూ ఉన్నారు, ఈ కీప్యాడ్ ఫోన్లో ఫొటోస్ ఏముంటాయిలే అంత క్లారిటీ. కానీ ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్స్ ఆ రోజు అంతగా డెవలప్ అవ్వలేదు. అసలు నాకు తెలిసి చాలామంది దగ్గర కూడా లేవు అనమాట. సో ఇంకా ఏదనుకున్నా ఒక్క సెకండ్ వెనక్కపోతే అది తిరిగి ముందుకు రాదు అనేది ఎంత నిజమో, ఒక మాట నోరు జారినప్పుడు అది మళ్ళీ వెనక్కి తీసుకోవడం చాలా కష్టమైద్ది. మనం ఎదుటి వాళ్ళు ఒక మాట అంటున్నాము అంటే ఆ మాట తిరిగి మనకే వర్తిచ్చిద్ది ఏదో ఒక రోజు అని అనుకోవాలి.
పెద్దవాళ్ళకి వయసుతో పాటు అనుభవం పెరిగిద్ది అంటారు. కొంతమందికి వయసుతో పాటు అనుభవం మందగించిద్ది. పెద్దవాళ్ళు ఉన్నారు అంటే చిన్నవాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు దానికి ఏదో ఒక విధంగా నచ్చచెప్పుకునే విధానము, మాట్లాడే విధానం ఉంటుంది. కానీ కొంతమంది ఏంటంటే నోరు పారేసుకుంటారు. ఏ విధంగా అంటే చెప్పుకోవడానికి కూడా అసహ్యంగా ఉంటుంది. సో ఎనీవే ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వస్తే చాలా ఉంటుంది పురాణము. వాళ్ళకి తెలిసేటప్పటికి జీవితమే అయిపోతుందన్నమాట. సో అప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదు అని అంటారే, కంపల్సరీగా అదైతే జరుగుతూనే ఉంటుంది ఒక పక్క. అయినా కూడా బుద్ధి మందగిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళని దేవుడే చూసుకుంటూ ఉంటాడు. ఇక్కడైతే చూడండి, మంగళస్థానాలన్నీ అయిపోయిన తర్వాత పెద్ద చిన్న అనే తేడా లేకుండా అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. పక్కనైతే మ్యూజిక్ యాడ్ చేశారు. సో సాంగ్స్ ఉన్నాయి కదండి, ఆ సాంగ్స్తో పాటు డ్యాన్సులు కూడా వేస్తున్నారనమాట. అయితే మా బాబుకి అసలు డ్యాన్స్ రాదు, కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వేస్తాడని చెప్పేసి. వాడికి వచ్చినట్టుగా అయితే వాడు బాగా డ్యాన్స్ వేశాడు. కానీ మా పాప డ్యాన్స్ వేస్తుంది అనుకున్నాను, కానీ ఈరోజు ఎందుకో మొండికేసింది, అస్సలు వేయలేదు. డ్యాన్స్ వేయమంటున్నానని చెప్పేసి బ్యాక్కి వెళ్ళిపోయింది అనమాట.
మీలో ఉన్న టాలెంట్ అయితే తప్పకుండా బయటకు వచ్చేస్తుంది. కంపల్సరీగా సక్సెస్ అనేది ఏదో ఒక రోజు మీ ముందుకైతే వస్తుందన్నమాట. సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదండి. మంగళస్నానాలతో ఈ వీడియో ఎండింగ్ చేసేస్తున్నాను. మెహందీ ఫంక్షన్, నెక్స్ట్ భోజనాలు, ఆ తర్వాత పెళ్ళి ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.